సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. తెలంగాణ యూత్ సంబంధించి మన సతీష్ గారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. ఎందుకంటే కళ కోసం కాదు, ప్రజా చైతన్యం కోసం అని కొన్ని సందర్భాలు ఉంటాయి. కానీ కళాకారులు భగవంతుడు తొలి ప్రసాదాలు అన్న రీతిలో తొలిసారి సీనియర్ డ్యాన్స్ యూనిట్ సంబంధించి అసోసియేషన్ సంబంధించి ఒక మహిళ ప్రెసిడెంట్గా అధ్యక్షురాలుగా ఈ మధ్యన జరిగిన ఎన్నికల్లో మా గౌరవ శ్రీమతి సుమలత గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగింది అన్న విషయం జగమెరిగిన సత్యం. ఇందులో భాగంగా జానీ మాస్టర్ గారు కూడా పాన్ ఇండియాలో ఒక టాప్ స్టార్ కోరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకున్నందుకు వారికి కూడా ఈ తెలంగాణ యువత అభినందించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం నిజంగా సతీష్ గారికి, అలాగే మన వారి కార్యవర్గానికి యువత అంటున్నారు. మీరు యువత పరిగెత్తలేని యువతలా కనపడుతుంది. ఎందుకంటే సతీష్ గారు రండి అంటున్నా కానీ ఆకలి అంటూ వారి పాపం అడుగు చేశారు. కాబట్టి యువత ఆకలి ఉన్న కొంచెం ముందుండాలి. ఎందుకంటే ఈ కార్యక్రమం చేయడం ఎంతో మనసులో నుంచి, ఒక హృదయంలో నుంచి ఒక మంచి చేయాలి. ఇంత కార్యక్రమం ఎవరండి వాళ్ళు చేస్తారు, వచ్చి చూస్తారు. మనమందరం ఎదురుగా మన ముందర ఉన్నాం, మనం ఇక్కడ కూర్చున్న కూడా ఉన్నాం. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కూడా ఒక నిబద్ధత, ఒక ఆశయం, ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్, ఇలాంటివన్నీ ఆ నాయకుడికి లక్షణాల్లో భాగం. 10 మంది వెంట ఉన్నంత మాత్రాన అతను నాయకుడు కాదు, 10 మందిని బాగు చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తి నాయకుడు అవుతాడు అనేది నేను తెలుసుకున్న సత్యం. అలాగా ఈ కార్యక్రమంలో మా సుమలత గారిని, అలాగే మా రమేష్ మాస్టర్ గారు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా కష్టపడి, ప్రతి ఒక్కరు అంటుంటారు కష్టాలు రకాలు ఉంటాయి. డబ్బు ఉన్న వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ విజయాలు కొన్ని ఉంటాయి. ఏ ఆర్థిక స్తోమత లేకుండా విజయాలు సాధించిన వారి విలువలు కొన్ని ఉంటాయి, వ్యక్తులు కొందరు ఉంటారు. అలాగా రెండో కేటగిరీకి చెందిన వాళ్ళు ఇప్పుడున్న మేము కళాకారులు. ఈ కళను గౌరవించి సతీష్ గారు ఈ సభను ఏర్పాటు చేసి, సో మేము వచ్చాము. ఇందాక నిజంగా సతీష్ గారు ఎంత బాధపడుతున్నారో మేము కళ్ళ చూసాము. మేము మా రమేష్ మాస్టర్ గారు, తాజ్ గారు ఏంటంటే ఈ కార్యక్రమానికి ఒక సమయం ఇచ్చారు. ఆ సమయంలో ఇంకో సభ జరుగుతుంది. ఆ సభ తర్వాత సభ అనడం, అప్పటికే అతిథులు వచ్చి వెయిట్ చేయడం, కాస్త మేము మళ్ళీ క్లారిటీ కోసం ఆలస్యమైంది తప్ప ఈ వర్గం కాదు. సో ఈ సభను నిర్వహించినటువంటి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా సుమలత గారు 2 సంవత్సరాలు అద్భుతమైన ప్రణాళికతో వాళ్ళు ముందుకు వెళ్తారు అనటంలో సందేహమే లేదు. ఒక పాజిటివ్ వర్క్ చేస్తుంది మా సుమలతమ్మ. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ సతీష్. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఇందుకు నన్ను భావించేసింది. చాలా థ్యాంక్స్. మెయిన్ సతీష్ సుమలత మాస్టర్ గెలిచిన నేను ఎంత ఆనందించాను, దానికంటే ఎక్కువ ఆనందించాను. అంటే మీరు ఎక్కువ ఆనందించలేదా అంటే స్టార్టింగ్ నుంచి డాన్స్ స్టార్టింగ్ నుంచి అక్కడే మనతో పాటు తిరుగుతూ ఉండే ఒక బ్రదర్ అని పిలుస్తాను నేను. సో నాకు అందరూ చాలా దగ్గర మనిషి. తెలంగాణ వాళ్ళందరూ తీసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉన్నారు,
ఎక్కడైనా ఆపద ఉన్నా ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతారు. తన దగ్గర 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలు ఒక 5 రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మంచి చెడ్డ చూసుకుంటూ ఉంటారు. అందుకే నాకు సజెషన్ బాగా ఇష్టం. బేసిక్గా నేను ఎక్కడికైనా వెళ్ళాలి ఇస్తాను ఓకే. సో ఫస్ట్ మనోడు పిలిచాడంటే సరే వస్తాయి, ఎందుకంటే తిను ఎదిగితే 10 మంది బాగుంటుందని ఆశిస్తున్నాను అనమాట, అది నమ్ముతాను. సో అందుకనే తను ఎదగాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే 10 మంది బాగుండాలని అనుకునే వ్యక్తి కాబట్టి అందుకే నేను ఎప్పుడు పిలిచినా వస్తాను. అందుకే రావడం జరిగింది. బట్ ఇంకా హ్యాపీ ఏంటంటే సుమలత మాస్టర్ మా వైఫ్ అయినందుకు ఆమె ప్రెసిడెంట్గా గెలిచి ఆమెకి సన్మానం చేసుకుంటారంటే బాగా ఇంకా హ్యాపీ అనిపించింది. అందుకే నేను ఇది రావడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీ అందరూ కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ రమేష్ అన్న మాకు స్టార్టింగ్ నుంచి మా రమేష్ అన్న అండ్ మన తాజ్ గారు నిరంజన్ గారు. సో ఈ గెలుపు ఏదైతే ఉందో దాంట్లో మా ఎంత హక్కు ఉందో అంతే హక్కు వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళు ధైర్యంగా నిలబడి ఓటేసి సపోర్ట్ చేసి గెలిపించారు రమేష్ అన్న అండ్ తాజ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చాలా ఉన్నారు. ఇక మా ఈవెంట్ కాకపోయినా కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి దగ్గర ఉండి సపోర్ట్ చేసి గెలుపు వినేంత వరకు పాపం ఆయన టెన్షన్గా ఉన్నారు. సో మా మీద ప్రేమ చాలా చూపించారు తెలుసు. అండ్ మంచి కాంటాక్ట్ ఉండాలని కోరుకుంటారు. చాలా చాలా థ్యాంక్స్ చూపిస్తున్నారు. అండ్ నా గురించి పాట కూడా రాశారు, అక్కడ నేను చెప్పలేకపోయినాను తొందరలో. చాలా ప్రేమతో రాశారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. నా మీద పాట రాసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అంటే తన మీద రాసింది. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలి అంటే మా టీఎఫ్టీ మెంబర్స్ అందరికీ నిజంగా చాలా లోపడుతాను. సీనియర్ నుంచి జూనియర్ వరకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇలా మొదటి మహిళగా అధ్యక్షురాలిగా నిలబడ్డానంటే వాళ్ళ సహాయంతోనే. చాలా సపోర్ట్ చేశారు మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ. సో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ ఈ ప్రోగ్రామ్ తెలంగాణ యువత తరఫున సతీష్ అన్న కండక్ట్ చేశారు. థ్యాంక్ యూ అన్న. చాలా నుంచి ప్రోగ్రామ్ చేయాలి అంటే ఈ రోజుకి కుదిరింది. సో అంటే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. యూనియన్లో సుమారు మీడియం తెలిసింది కదా మాస్టర్ గారు సన్మానం చేస్తున్నామని చెప్పాడు. కంపల్సరీ యాక్చువల్ మధ్యలో కంపల్సరీ వస్తున్నామంటే మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం. కంపల్సరీ వస్తాను దాదాపు 2 గంటలు ఏం చేస్తాం, ఎందుకంటే దీనికంటే ముందు ఏదో సపోర్ట్ దాని డిస్టర్బ్ అయ్యింది. సో మంచి కార్యక్రమం కనుక ఏం చేస్తున్నాం. మరియు ఏరియా మా ఏరియాలో ఫస్ట్ ఇంట్లోకి మహిళ ప్రెసిడెంట్ అవ్వడం, దాని తెలుగు యువత సత్కారం ఇస్తున్నానికి చాలా మంచి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం వల్ల ముఖ్యంగా ఎక్కువ కార్యక్రమం అంటే మేము మా తెలంగాణ యువత నుండి ఒక మా తరఫున మా డాన్స్ ఫ్యామిలీ కాబట్టి డాన్స్ కుటుంబానికి అసోసియేషన్కు శక్తిగా ఉంటున్నాం. కొంచెం శంకరబాబు కాలేదు మరొక 10 డేస్ పెట్టుకుని ఆ చెప్పులు మేము విడుదల కలిగేస్తాం. తప్పకుండా మా డాన్స్ కూడా డాన్స్ ప్రతిదీ ఊహించుకోవాలి. మేము డాన్స్ చిన్నప్పుడు ఉన్నాయి కాబట్టి ఆ డాన్స్ అవడానికి మళ్ళీ దాని మాస్టర్ రావడం, మా దాని మాస్టర్ బిజినెస్ రావడం చాలా ఆనందం కాబట్టి డాన్సర్లకు ఇలాంటి కష్టం వచ్చిన వాయిద్యం ఉన్నామని మాస్టర్ నిర్ణయించారు. లాస్ట్ టైం డాక్టర్ చూసిన వాళ్ళకు అది తెలిసిన విషయమే. హెల్త్ ఇన్సూరెన్స్ అని అమౌంట్ సరిపడకపోతే మాస్టర్ గారు తెలుగులో పెట్టుకోవడం జరిగింది. అది కొన్నిసార్లు జరుగుతుంటారు. ఇంతవరకు నేను చిన్నప్పుడు చూసిన ఆ డాక్టర్ చూసిన అందరూ ఏ ఒక్కరు కూడా తెలుగు పెట్టిన దాఖలు లేవు. కానీ ఫస్ట్ టైం మాస్టర్ గారు వెళ్ళారు. అలాంటి మంచి మంచి అందుకే నేను కార్యక్రమం అభినందిస్తున్నాను. తప్పకుండా చెప్పిన త్వరలో అందించడానికి సర్వోపరి తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
మ్యామ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. Thank you. డాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా మెంబర్స్ అందరికీ, DFTDDA మెంబర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక లేడీ మీద నమ్మకం పెట్టి గెలిపించారు. సో దానికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. అంటే సీనియర్స్, జూనియర్స్ ప్రతి ఒక్కరికి. సో ప్రెసిడెంట్గా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఫస్ట్ మనకున్న ఒక సమస్య అంటే మా యూనియన్కి ల్యాండ్ ఇన్సూరెన్స్ అనమాట. ఇన్సూరెన్స్ తొందరలో అయిపోతుంది, వితిన్ ఒక 1 వీక్లో అయిపోతుంది. అండ్ ఇంకా ల్యాండ్ ఒకటి మన శ్రీశైలం గారి దగ్గర కొంచెం నడుస్తుంది, అదొకటి కూడా త్వరలో క్లియర్ అయిపోతుంది. మ్యామ్ డాన్సర్స్కి ఎప్పుడు ఒకేలా ఉండదు, అంటే ఒక్కొక్కసారి ఛాన్సెస్ బాగా వస్తాయి, ఒక్కొక్కసారి అసలు రావు. అండ్ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి, అంటే మోకాలు అరిగిపోవడం, ఏజ్ అయిపోవడం అలాంటివి. సో వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ కావచ్చు, హెల్త్ పరంగా ఏమైనా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారా? కార్యక్రమాలు అంటే ఉన్నాయి, అంటే క్రికెట్ మ్యాచ్ కానీ లేదా ఒక షో ఏదైనా, డాన్స్ షో ఏదైనా పెట్టాలని అనుకుంటున్నాము. సో దానికోసం కూడా అందరినీ కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫైనాన్షియల్గా ఎలా హెల్ప్ చేస్తారు? ఫండ్స్ కలెక్ట్ చేయడం, ఆ టికెట్స్ రూపంలో వచ్చేదాన్ని యూజ్ చేయడం కొంచెం కష్టమే ఇది. ఎందుకంటే సీనియర్స్కి ఇప్పుడు యంగ్స్టర్స్ అంటే ఓకే, బట్ సీనియర్స్ అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. దాని గురించే ఫండ్స్ అనేది కలెక్ట్ చేస్తున్నాము. అది ఎలా అనేది ఇంకా ముందు ప్లాన్ చేస్తున్నాము. సో ఈ సక్సెస్ని మీరు ఎవరికి క్రెడిట్ ఇస్తారు? అంటే నేను డెఫినెట్గా మా యూనియన్ మెంబర్స్కే ఇస్తాను. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో వాళ్ళు అంతే హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత అంటే మా హస్బెండ్ జానీ మాస్టర్కి. సో అంటే మీరు ఇప్పుడు ఈ స్టేజ్గా అంటే ఫస్ట్ టైం ఎన్నికవుతున్నారు. సో అంటే ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం కదా, నేను ఇలా చేయగలుగుతానా లేదా, ఎంత నా మీద చాలామంది డిపెండ్ అయి ఉన్నారు, అంటే నేను చేస్తానా లేదా అని. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయగలను అనే నమ్మకంతోనే నేను దిగాను. సో మాస్టర్ కూడా అదే నమ్మకం, తినైతే చేయగలదు అని. సో మెంబర్స్ కూడా అదే నమ్మకం పెట్టారు. వాళ్ళ నమ్మకాన్ని నేను అమ్ము చేయను. డెఫినెట్గా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. అదేనైతే నాకు 100% షూర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.